అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మందుల వాళ్ళు అనే ఒక కులం వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి ఏ విధమైన సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. వాళ్ళు BCAకి చెందుతారు. వాళ్ళని ఈ రాజకీయ నాయకులు మబ్బీలో పెట్టి 20 సంవత్సరాల నుంచి ఏ విధమైన సర్టిఫికెట్ లేకుండా చేశారు. వాళ్ళు అతి సామాన్యులు. ఇంటింటికి తిరిగి ఆ కవర్లు అమ్ముకుని ఈ కవర్లు అమ్ముకుని జీవనం వెళ్ళబుచ్చుకుని ఇంట్లో లేడీస్, జెంట్స్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు ఇంటింటికి తిరిగి ఏదో కొద్ది సంపాదించి సాయంత్రానికి వచ్చిన దాంట్లో పిల్లల్ని పోషించుకునే కులం అది. ఆ కులాన్ని విస్మరించి నాయకులు 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా చేయటం వల్ల వాళ్ళకి 20 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఒక పింఛన్ కానీ ఇంకోటి కానీ రాని పరిస్థితిలో, దీనస్థితిలో వాళ్ళు అగమ్యగోచరంగా ఉండటం జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ జరిగిన పిదప సుభాష్ గారు అక్కడ పర్యటించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని మా పరిస్థితి ఎలా ఉంది సార్, మమ్మల్ని ఆదుకోండి అంటే ఆ రోజు నుంచి సుభాష్ గారు దాని మీద దృష్టి సారించి కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఈవేళ వాళ్ళు సుదినం ఏంటంటే BCA సర్టిఫికేట్ ఈవేళ వాళ్ళు చేతికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి ఆనందాలు చేసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఇంటింటికి తిరిగి వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు. ఏ పథకాలు కూడా వాళ్ళకి అమ్మ ఒడి కూడా పడలేదు మొన్న ఈ యొక్క కుల సర్టిఫికెట్ లేకపోవటం వల్ల. దీన్ని ఎవరిని పట్టించుకున్న కారణంలో సుభాష్ గారు ముందరకు వచ్చి వీళ్ళకి ఆ సహాయం చేయడం జరిగింది. మాట సాయం కూడా చేయలేని పరిస్థితిలో గత పాలకులు ఉండి దీన్ని వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్లారు. ఈవేళ వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని ఈ యొక్క సంక్షేమ పథకాల్లోకి ఇప్పుడు మేము ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క జీవన విధానం బాగుపడేలా చేస్తాం. వాళ్ళు ద్రాక్షారామంగా ఏమో మండలపేట మంత్రులవారి కాలనీ, వాళ్ళకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాన్ని కూడా మేము త్వరలో తీర్చబోతున్నాం. వాళ్ళకి సంఘం అంటూ ఉంది కానీ వాళ్ళకి స్థలం ఉంది కానీ అక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ కూడా లేని పరిస్థితి. అది కూడా కల్పించి మేము వాళ్ళని ఎదురు తీసుకెళ్తామని, వాళ్ళు మా ప్రజలు మాకు ఓటేసిన వాళ్ళని కాకుండా వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి స్పందించి మంత్రి గారు వెంటనే దీన్ని చేయటం వాళ్ళందరూ కూడా మంచి ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు నాతోటి ఉండడం జరిగింది. ఆ సర్టిఫికెట్లు కూడా ఏదో ఒకసారి అలా సర్టిఫికెట్లు కూడా ఈ రోజు ఇవ్వటం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము త్వరలో ఈ సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకునేలాగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలగజేసి వాళ్ళు ఈరోజు ప్రజల్లో ఉంటూ కూడా వాళ్ళు ఒక ఉన్నతమైన భావాలు కలిగిన మరి మన రాజకీయ నాయకులు ఏమయ్యారో దీనస్థితి. వాళ్ళ స్థితి ఏంటంటే ఒక సంక్షేమ పథకం రాదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. ఈ యుగంలో ఇప్పుడు కూడా ఇంతమంది రాజకీయ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు అయితే పట్టించుకున్న నాదుడు లేడు. ఈ టైపులో ఉంటారని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ టైపులో కూడా తీసుకొచ్చిన రాజకీయ నాయకుల్ని మామూలుగా దీన్ని దుయ్యబట్టాలి. వీళ్ళు ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారని, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారు, సంబరాలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ సమావేశం ఏంటంటే ద్రాక్షారామ గ్రామం మండలంపేట ఏరియాలో మందల వాళ్ళని ఉన్నారు. వీళ్ళకైతే 20 ఇయర్స్, గత 20 ఇయర్స్ నుంచి కూడా క్యాస్ట్ అనేది లేదు వీళ్ళకి. వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎస్టీ అన్నట్టుగా ఎస్టీ పెట్టుకున్నారు. అది వీళ్ళు ఎస్టీ కాదు అని వీళ్ళు పెట్టిన ఏ అప్లికేషన్ అయినా, క్యాస్ట్ కి ఏ అప్లికేషన్ పెట్టినా అది రిజెక్ట్ అయ్యి వచ్చేది వీళ్ళది ఎస్టీ కాదని. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీ మీద కేసులు నడుస్తున్నాయి. ఒక 2 కులాలు ఎస్టీ అని పెట్టుకున్న కేసులు నడవడం వల్ల వీళ్ళు పెట్టిన అప్లికేషన్ ప్రతిదీ రిజెక్ట్ అయ్యి వచ్చేది. అలాగే 4 ఇయర్స్ గడిచిపోయింది. వీళ్ళకేమో క్యాస్ట్ లేదు. క్యాస్ట్ లేక పిల్లల స్కూల్ కి వెళ్ళడానికి క్యాస్ట్ మెన్షన్ చేయడానికి లేదు. ఇంకొకటి రెండోటి వీళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి కూడా క్యాస్ట్ అవసరం, అది కూడా లేదు వీళ్ళకి. అలాగే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ పడుతుంది. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి SC ST BC వాళ్ళకి పెన్షన్ ఒకటి ఉండింది, అది కూడా లేదు, పెట్టుకోవడానికి అవకాశం లేదని వీళ్ళు చాలా ఇదిగా వాపోయారు. ఇప్పుడు నేను వెంటనే మన మినిస్టర్ గారు అయినటువంటి సుభాష్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సార్ వెంటనే RDO మేడం గారికి ఫోన్ చేసి
వీళ్ళు ద్రాక్షారామ సర్పంచ్ గారు కొంతమంది ఎస్టీ మందల వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళ క్యాస్ట్ కి సర్టిఫికెట్లు ఏంటన్నది మీరు వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని మేడం అని చెప్పేసి సుభాష్ సార్ గారు వెంటనే ఆర్డీఓ మేడం ఫోన్ చేస్తే ఆర్డీఓ మేడం గారు వెంటనే వీళ్ళని తీసుకుని రమ్మన్నారు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అప్లికేషన్లు పట్టుకుని వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు పూర్వీకులకి ఎప్పుడో కొంతమందికి ఈ బీసీఏ అనేది ఉండిందని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నదని పూర్వీకులకి కొంతమంది వీళ్ళ బంధువులు, అంటే ద్రాక్షారం వాళ్ళకి ఎవరికి లేదు, వీళ్ళ బంధువులు ఆదర ఊర్ల వాళ్ళతో ఉంటే వాళ్ళ క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం అని తీసుకుని పట్టుకుని ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ మేడం గారు చూసి వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పారు. అది కూడా సర్వే చేయటం వీళ్ళ క్యాస్ట్ లో సబ్మిట్ అది వచ్చారు, సర్వే చేశారు. ఆర్ఐ గారు విఆర్ఓ గారు అందరూ సర్వే చేశారు, పట్టుకెళ్లారు. కానీ వీళ్ళది క్యాస్ట్ ఇష్యూ చేయట్లేదు. మినిస్టర్ గారు నన్ను అడుగుతున్నారు. వీళ్ళు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు అడుగుతున్నారు, మేడం గారు వీళ్ళు క్యాస్ట్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అడిగారు అని చెప్పేసి నేను వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. మేడం గారు నా టేబుల్కి అయితే ఇంకా రాలేదు, ఆర్ఐ గారి దగ్గరే ఉన్నది అని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ నేను తీసుకుని చేస్తానండి అన్నారు. మళ్ళీ 2 days పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఎంఆర్ఓ గారికి. చేస్తే మేడం గారు ఇంకా రాలేదండి, నేను అడుగుతా ఉండడానికి వెంటనే ఆర్ఐ గారిని పిలిచి అడిగితే వీళ్ళది బీసీఏ అని పెట్టారు కదా, ఆల్రెడీ కొంతమందికి బీసీఏ ఉన్నది కదా, వీళ్ళని తీసి వీళ్ళకి ఎవరికైనా క్యాస్ట్ ఓకే ఇది వస్తుందంటే కనుక వీళ్ళు చేసేసి ఇచ్చేద్దాం అని చెప్పేసి వీళ్ళని మళ్ళీ సర్వే చేసి సిస్టమ్ లో కొడితే కొంతమందికి వచ్చినాయి. మిగతా వాళ్ళకి అందరికి ఆర్డీఓ మేడం గారి దగ్గర అప్లికేషన్ పెట్టమన్నారు. మిగతా వాళ్ళకి రాని వాళ్ళకి పేర్లు రాని వాళ్ళకి ఆర్డీఓ మేడం గారి దగ్గరికి లెటర్ తీసుకెళ్తే వీళ్ళని రేపు సోమవారం తీసుకెళ్లి వాళ్ళకి లెటర్ పెట్టించి ఆ తర్వాత ఎంఆర్ఓ గారిని కలవడం జరుగుతుంది. ప్రస్తుతం 14 మందికి క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చినాయి. వీళ్ళు క్యాస్ట్ 20 సంవత్సరాల నుంచి లేదంటే మెయిన్ క్యాస్టే కదా, మన ఏ కులమో ఏంటన్నది చెప్పుకునేది క్యాస్ట్ అదే లేదు వీళ్ళకి. వీళ్ళు లేకపోవడం వల్ల చాలా మంది పెన్షన్ లేదు. మా అమ్మగారు మాకు పెన్షన్ రావట్లేదండి, అమ్మగారు మాకు పెన్షన్ రావట్లేదు, ఏం చేయలేం, క్యాస్ట్ కావాలి. ఆడ క్యాస్ట్ లేదు. ఇప్పుడు 50 సంవత్సరాల కంటే కంపల్సరీ క్యాస్ట్ అవసరం. 50 సంవత్సరాలకు పెట్టారు బీసీఏ అని. వీళ్ళది మందల బీసీఏ అనమాట. మందల అన్నది బీసీఏలోకి వస్తుంది ఇందుకు యాక్చువల్ గా. కాకపోతే వీళ్ళకి తెలియక వీళ్ళు ఎస్టీ కానీ అప్లికేషన్ పెట్టుకునేవారు. వీళ్ళని అలా మౌలు చేస్తారు కొంతమంది, మీరు ఎస్టీ పెట్టేసుకోండి, ఎస్టీ పెట్టుకుంటే బోల్డ్ అవకాశాలు ఉంటాయని. వీళ్ళది ఒరిజినల్ క్యాస్ట్ వదిలేసి ఎస్టీ అని పెట్టేవారు అప్లికేషన్లు. ఆ ఎస్టీ అని పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు రిజెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఎందుకోసం రిజెక్ట్ అవుతుంది అన్నది ఎవరికి తెలిసేది కాదు. అంటే సరిగా సమాధానం తెలియక ఎంఆర్ఓ గారు అది అడిగితే ఇప్పుడు మినిస్టర్ గారు రావడం, వెంటనే ఆర్డీఓ మేడం గారికి చెప్పడం, ఎంఆర్ఓ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పడం వల్ల వీళ్ళది ఒరిజినల్ క్యాస్ట్ అయితే బీసీఏ అది కంపల్సరీ వస్తుందని అది వెంటనే రాసి ఇవ్వడం జరిగింది. ఇందుకు వీళ్ళందరికీ ఈ క్యాస్ట్ రావడం వల్ల వీళ్ళకి ఎలా ఉన్నది కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది క్యాస్ట్ల గురించి చాలా బాధపడ్డారు. ఇన్నాళ్ళకి వీళ్ళకి క్యాస్ట్ ఇవ్వగలిగాం, అది సుభాష్ గారు కృషితో. అందుకని వీళ్ళు మా ద్రాక్షారామ గ్రామస్తులు కాబట్టి మా ద్రాక్షారామ గ్రామస్తులు అందరి తరపున సుభాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మాదైతే ద్రాక్షారం అండి. మేము అయితే చాలా పేదోళ్ళమండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎప్పుడైనా సరే మేము మా పిల్లల చదువులకే కాదు దేనికైనా సరే మేము పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కాగితం పెట్టుకోవాలంటే మీ క్యాస్ట్ పనికిరాదమ్మా అని చెప్పేవారండి. ఎందుకు మా క్యాస్ట్ ఎందుకు పనికిరాదు అనేసి అక్కడక్కడ మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగామండి, ఎక్కడెక్కడికి వెళ్ళామండి. అయినా సరే మాకు క్యాస్ట్ అనేది రాలేదండి. మాకేంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలోను మాకు ఈ మేడం గారు అరుణ మేడం గారు అనేసి ప్రెసిడెంట్ గా నిలబడ్డారండి. నిలబడిన తర్వాత ఈ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకున్నాం మా బాధ ఏంటి, మాకేమీ జరగట్లేదండి, మాకేమీ రావట్లేదండి, అదేంటి సంవత్సరానికి 18,000 రూపాయలు కూడా మాకు రావట్లేదండి, మా పిల్లల్ని చదివించుకుందామన్నా సరే మాకు ఏది కూడా లేదండి అనేసి మేము ఈవిడితో చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగిన తర్వాత ఈ మేడం గారు మన మంత్రి గారి దగ్గర తీసుకెళ్లారండి, సుభాష్ అన్న దగ్గరికి. తీసుకెళ్ళగానే అమ్మ మీరు మీ బాధ ఏంటో చెప్పండి అన్నారు. సార్ మేము ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం సార్, మాకు ఏమీ జరగలేదు సార్, మీరే ఉన్నారు సార్, మాకు ఎలాగైనా సరే మాకంటూ గుర్తింపుగా మాకన్నది ఒక క్యాస్ట్ కావాలండి అనేసి మేము అడగడం జరిగింది. 15 రోజులు అయిందండి మేము అప్లై చేసి. 15 రోజులకి ఈ కాగితాలు మా చేతిలో పెట్టారండి సుభాష్ అన్న గారు. మాకు చాలా చాలా చేశారండి మంత్రి గారు. అలాగే ఈ వదిన గారు కూడా, ఈ ప్రెసిడెంట్ గారు కూడా మాకు
చాలా చాలా మేలు చేశారండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మా క్యాస్ట్ ఇదని మేము గర్వంగా చెప్పుకోవచ్చండి. ఎంత దూరం అండి మా క్యాస్ట్ ఇది అనేసి మేము పేరుగా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. అలా జరిగినందుకు మాకంతా కూడా ఈ సుభాష్ అన్న గారే చేశారండి. సుభాష్ గారు మేము ఎప్పటికీ జరిపోమండి, ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము. కానీ ఈ ప్రభుత్వం ఎన్నాలన్నా సరే అతనే మా ఎమ్మెల్యే అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. మేము మందులం అండి. మా కులం వచ్చి మందులం. ఈ మందులం అనేది మేము ఒక గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము పడే బాధ ఏంటంటే మాకనేది క్యాస్ట్ సర్టిఫికేట్ లేదండి. పూర్వం మా పెద్దలు తెలియక వేరే వాళ్ళ క్యాస్ట్ ని మా కింద చెప్పుకునేవాళ్ళు. అది చాలా మందికి పబ్లిక్ అవడం వల్ల మేము క్యాస్ట్ పెట్టుకున్నా కూడా వచ్చేది కాదు. అలాగని చెప్పేసి మా ఊరు సృష్టించిన క్యాస్ట్ కూడా మాకు వచ్చేది కాదు. మేము ఇలా నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఆఖరికి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా కూడా మా క్యాస్ట్ చెప్పుకోలేని స్థితిలోని మేము ఉండేవాళ్ళం. మాలో మేము నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఎంతో మంది కూడా మేము ప్రయత్నించడం మాకు వచ్చేది కాదని క్యాస్ట్ ఏదో రకం ఇది కాదు మమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మాకు మా అరుణ మేడం గారు మాకు రావడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. మా బాధ మేము చెప్పుకోగలిగాం. మా బాధ మేము చెప్పుకోగలగానే మా మేడం గారు, మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని సుభాష్ అన్న దగ్గర తీసుకురావడం జరిగింది. మేము తీసుకురాగానే సుభాష్ గారు ఇమ్మీడియట్లీ గా రియాక్ట్ అయ్యి ఎమ్మటనే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఎమ్మటనే కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇమీడియట్లీ గా వీళ్ళ క్యాస్ట్ అనేది చేయాలి, వీళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు అనగానే ఆ క్యాస్ట్ అనేది ఇమీడియట్లీ గా చేసి మా చేతిలోని పత్రాలు ఈ రోజున మాకు ఇవ్వడం జరిగిందండి. మాకు ఈ బాధ అనేది ఇప్పటి నుంచి ఉండే బాధ కదండి. మాకు సుభాష్ అన్నకి కూడా మేము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం రావడం మా అదృష్టం. మాకు నిజంగా సుభాష్ అన్న రావడం ఇంకా అదృష్టం మాకు అనేది. ఇది అనేది మాకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మా అన్న మాకు రావడం అనేది అదృష్టం. ఇది అనేది మాకు క్యాస్ట్ అనేది వచ్చింది. మాకు ఇంతకన్నా ఆనందం అనేది ఇంక లేదండి. మా పిల్లల భవిష్యత్తులు నిజంగా ఈ రోజున మాకు కాపాడుకున్నామండి. నిజంగా ఇది రావడంతోనే మా సుభాష్ అన్న మాకు ఇది రప్పించారు. ఇది ఇక్కడతో ఇది మాది ద్రాక్షారామం అండి. మా ద్రాక్షారామం మా మండలంపేట మందుల కాలనీ అండి మాది. క్యాస్ట్ అనేది దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి మేము అప్లై చేస్తూనే ఉండేవాళ్ళం అండి. ఇది రీసెంట్ గా మొన్న గట్టిగా ఒక 15 days కిందట అప్లై చేయడం జరిగిందండి. ఏ అన్న చెప్పడం వల్ల, సుభాష్ అన్న చెప్పడం వల్ల మాకు ఇమీడియట్లీ ఇది చేయించడం జరిగింది. 15 రోజుల్లో మాకు సర్టిఫికేట్ మా చేతులకి ఈ రోజు అన్న చేతుల మీద తీసుకున్నాం అనుకున్నామండి. అలాగే మన సుభాష్ గారి చేతుల మీదుగా మేము తీసుకున్నామండి. అలాగే మా ప్రెసిడెంట్ గారు మా దగ్గర ఉండడం, అన్న చేతుల మీద రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టం అండి ఇది నిజంగా మాకు. ఇదండి ఈ రోజు మాకు ఒక పండుగనండి నిజంగా. మాకు అనేది మా కులం అనేది మాకు సర్టిఫికేట్ రావడం ఇదండి జరిగింది.